సంతోషం కలిగిద్ది. దేవుని స్తోత్రం. ఇదొక అనుభవం. అయితే రెండవ అనుభవం, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఉంటాయి. ఎదిగిన అనుభవాలను బట్టి, ప్రార్థన చేసిన ఆ స్థితిని బట్టి, ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గరకు వచ్చిన పాదాల దగ్గరకు వచ్చి దేవుని దగ్గర పొందుకున్న అనుభవాలను బట్టి దేవుడు ఈరోజు మీకు చెప్పడానికి ఇచ్చిన ఈ వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, దావీదు రాసిన కీర్తన. దావీదు ఎప్పుడు రాశాడు? రాజు అయిన తర్వాత రాశాడు. ఎందుకంటే రాజు కాక మునుపు యెరూషలేము గురించిన వివరాలు లేవు. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యారో, యెరూషలేముని దాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత, యెరూషలేము అడుగుపెట్టిన తర్వాత, అక్కడ రాజ్య పరిపాలన చేపట్టిన తర్వాత, దేవాలయం అక్కడ స్థాపించబడి దేవుని మనసు అక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు రాసిన కీర్తన. అంటే దావీదు రాజు అయిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత, ఉన్నతమైన అనుభవాలకు వచ్చిన తర్వాత రాసిన కీర్తన. ఈరోజున దేవుని ప్రజలారా, ఏమీ లేనప్పుడు మందిరం మందిరం అని చెప్పేసేసి మందిరానికి వస్తారు. కుటుంబంలో సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మందిరానికి వస్తారు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన తర్వాత మందిరానికి వస్తారండి? వస్తారా? రాలేదు. కారణం ఏంటంటే, ఖాళీ లేదండి, బిజీగా ఉన్నానండి, కుదరట్లేదని చెప్పేసి. దావీదు పరిస్థితి కూడా అంతే. ఏమీ లేనప్పుడు దేవా 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 వేకుని బలమును ప్రభావమును చూడవలేనని దేవాలయం వైపు చేతులెత్తుతున్నాను, ఆశతో కనిపెడుతున్నానన్నాడు. అది జ్ఞాపకం చేసుకున్న దావీదుని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రపంచాన్ని అప్పగిస్తే, ఇక దావీదుకి మందిరానికి వచ్చే ఖాళీ లేదు, మందిరానికి వచ్చే వెసలుబాటు లేదు, మందిరానికి వచ్చే తీరిక లేదు. ఏంటంటే బిజీ అయిపోయాడు. రాజు కదండి, ఇక బిజీ అయిపోయాడు. ఇక ఈలోపు ఒక బొడ్డోడు వచ్చేసి, అయ్యా రాజుగారు, కొంచెం రాజ్య కార్యకలాపాలు ప్రక్కన పెట్టి, నీ సొంత పనులు ప్రక్కన పెట్టి కొంచెం దేవుని మందిరానికి వెళ్దాం రానాయన అన్నప్పుడు, అప్పుడు గుర్తొచ్చింది తన పూర్వస్థితి. అప్పుడు జనులు యెహోవా మందిరమునకు వెళుదామని జనులు లావుతోనినప్పుడు అప్పుడు సంతోషం వేసిందంట. దేవుని ప్రజలారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఉత్సాహముతో మందిరానికి రాగలుగుతున్నారా? లేదంటే వేరే వాళ్ళు రండి 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 అంటే సేవకులు రండమ్మా రండమ్మా అని చెప్పేసి పిలిచి బతిమలాడితో వస్తున్నారా? నీ అంతటి నీవు కృతజ్ఞత కలిగి 8 మాసాలు కాపాడావు నాయన, ఈ సంవత్సరం 8 నెలలు పోషించావు నాయన, ఈ నెలలో 8 నెలలు మా కుటుంబాన్ని ఆత్మీయతలో సంరక్షించావు నాయన అని చెప్పేసి ఈ 9 నెలల్లో ప్రారంభ రోజున కృతజ్ఞత కలిగి నీ అంతటి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? ఎవరన్నా పిలిచి బలవంతం చేస్తే రాగలుగుతున్నావు. దావీదు పరిస్థితి ఏమైపోయిందంటే, రానాయన దావీదు గారు, కొంచెం సింహాసనం దిగి కార్యకలాపాలు పక్కన పెట్టి నీ స్థితిని మర్చిపోయి దేవాలయానికి వెళ్దాం రండి, దేవుని మందిరానికి వెళదామని పిలవాల్సిన పరిస్థితి దావీదుకు వచ్చింది. ఈరోజున కొంతమంది పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, మేలులు పొంది, ఆశీర్వాదాలు పొంది, దేవుని దీవులు పొంది ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఉండదు, ప్రభుని ఆరాధించడానికి సమయం ఉండదు. కానీ ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన 8 మాసాలు కాపాడిన దేవుడి 9వ మాసం ప్రారంభ రోజున మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. మీరు నా సన్నిధికి రాగలుగుతారా, నా మందిరానికి రాగలుగుతారా అని చెప్పేసి. మీరు కనుక రాగలిగిన వాళ్ళు ధన్యులు, రానిల్లి వాళ్ళ కొరకు ప్రార్థించండి, వాళ్ళని దేవుని సన్నిధికి తోడుకొచ్చునుగాక. మందిరానికి రమ్మంటున్నారు, బాగానే ఉంది. మందిరానికి వస్తే ఏం కలిగిద్ది, మందిరానికి వస్తే ఏం దొరికిద్ది అని మన ఆత్మీయ జీవితాలలో, మీ ఆత్మీయ జీవితాలలో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లేఖనాలను మనం ధ్యానించినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఏడ్చుచు అది చాలండి. తర్వాత 2వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. 2వ అధ్యాయం 18వ వాక్యం. బాలుడగు సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. వాని తల్లి వానికి చిన్న అంగి
ఒకటి కుట్టించినాం. దేవాలయంలోకి వస్తే, దేవుని మందిరానికి వస్తే ఏం జరిగిద్దంటే, ఈ నెలలో మీ కన్నీళ్లు తొడవబడతాయి. దేవునికి స్తోత్రం. గడిచిన నెలలో మీరు పడిన వేదన, బాధన, అవమానాలు తొలగిపోయి, కన్నీళ్లు తొలగిపోయి, ఈ నెల ప్రారంభంలోనే ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న దేవుడు, మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడునుగాక. ఈరోజు దేవుడు మీతో చెబుతున్న మాట, మీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడాలి అంటే దేవాలయంలోకి, దేవుని మందిరంలోకి వచ్చి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే దేవుడితో ఒక తీర్మానం చేసుకుంటారో అప్పుడు మీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడతాయి. మీరు గమనించిన దేవుని ప్రజలారా, ఏటేటా వస్తున్నారంట బలర్పించడానికి, కానీ ఏ రోజన్నా దేవాలయంలోకి వచ్చి, మందిరంలోకి వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేసిందా? ఆ కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయాల. రెండవది మీరు గమనించండి, ఈ రోజుని మీకు మందిరానికి రానియకుండా ఆటంకపరిచేవారు ఎవరు అంటే ఎవరో? సాతానుడి పేరు చెప్తారు, అంతేనా? సాతానుడు ఏం చేయడు. ఇప్పుడు హన్నాని మందిరంలోకి రానియకుండా, ప్రార్థన చేయకుండా అడ్డుపడింది ఎవరు? భర్త. ఏమంటున్నాడు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడిని కాన అంటున్నాడు. ఇదిగో మందిరానికి వస్తున్నాం కదా, ప్రార్థన చేసుకుందాం, దేవుడు కనికరిస్తాడేమో, ప్రభుని వేడుకుందాం, సేవకులు ఉన్నారు, సేవకులు ప్రార్థన చేస్తారు అని చెప్పేసి దేవాలయము తీసుకువెళ్ళవలసిన భర్త తీసుకువెళ్తున్నాడండి. ఏడుస్తూ ఉంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? 10 మంది పిల్లల కంటే విశేషమైన వాడు కానని చెప్పేసి అడ్డుపడుతూ ఉన్నారు. అంటే నిన్ను ఆరాధనకు రానియకుండా, నువ్వు ప్రార్థన చేయనీయకుండా, నువ్వు వాక్యాన్ని ధ్యానించనీయకుండా, నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఎదగకుండా, నిన్ను ఇష్టపడిన వారు, నిన్ను ప్రేమించిన వారు, నువ్వు మెచ్చిన వారే నీ ప్రక్కన ఉండి నీ ఆత్మీయ జీవితం ఎదగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. అడ్డుగోడలు కనుక కూల్చుకొని నువ్వు రాగలిగితే, భూమి ఆకాశాలు సృష్టించగలిగిన దేవుడు, నీ కన్నీళ్లు నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నువ్వు కార్చని కన్నీళ్లు నేలపాలు కానియకుండా నీ ఒడిలో ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు యేసు ప్రభు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ భర్త నిన్ను ప్రేమించేదలికే ఇంకా అంత దేవుడు లేనే లేడండి. నీ భార్య నీకు ఇష్టమైంది వదిలిపెట్టేదలికే అంత మించిన దేవుడు లేనే లేడు. ఇక ఆ ప్రేమలో పడిపోయి దేవాలయానికి రాకుండా, మందిరానికి రాకుండా, ప్రార్థన చేసుకోకుండా, అసలు ఆ బతికింది అని చెప్పేసి ఆ విచారమే లేకుండా పోయింది. ఇక ఒక రోజున ఏడ్చుకుంటూ మందిరంలోకి వచ్చి అడుగుపెట్టి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసుకుంది. చేసిన ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఒక మగబిడ్డని ఇచ్చాడు. యెహోవా మందిరంకి వెళుదామని జనులు నాతో అనినప్పుడు చెప్పండి, నేను సంతోషించి. ఏమా సంతోషంగా ఉందా, దుఃఖంగా ఉందా? సంతోషం ఉండదు, దుఃఖం ఏముంటుంది. ఎందుకు దుఃఖం వేస్తుంది అంటే, లేక పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మందులు ఏమంటే బాధే కదా, దుఃఖమేగా. లేక పుట్టిన బిడ్డని తీసుకెళ్ళి మందులు ఏమంటే బాధ వేసింది. మీరు గమనించండి దేవుని ప్రజలారా, ఆ 2వ అధ్యాయం 18వ వాక్యంలో చదివితే, హన్నా తన కుమారుడికి ఏటాడో ఒక చిన్న అంగి ఇస్తుందంట. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడు? నారతో నెయ్యబడిన ఏఫోదుని, నారతో నెయ్యబడిన ఏఫోదు. నారంటే, నారబట్ట అంటే మీకు తెలుసండి? తెలియదు మీకు. బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఎదగగలిగితే అర్థాలు నేర్పుతాడు దేవుడు. పట్టు వస్త్రాలు తెలుసా? తెలుసా? ఇది తెలుసు. పట్టు వస్త్రాలు కానీ విలువ కలిగింది లినిన్ క్లాత్ అంటారు దాన్ని. దేవునికి అప్పగిస్తే, దేవుని సన్నిధిలో ఉన్న ఆ చిన్నవాడైన బాలుడికి తమ అమ్మ చిన్న అంగి తీసుకొచ్చిస్తే, దేవుని సన్నిధిలో ఉన్న సమయంలో ఏం చేస్తానంటే ఖరీదైన బట్టలు కట్టి లినిన్ క్లాత్తో, అంటే లినిన్ క్లాత్తో నేయబడిన ఏఫోదును ధరించి పరిచయం చేస్తా ఉన్నారు. ఈరోజు నువ్వు మొక్కుబడిని దేవుని సన్నిధిలో పెడితే, ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆ వస్తువు ఏమవుతుందంటే విలువ కలిగినగా మార్చబడుతుంది. అట్లాగా అక్కడ నీ కొడుకు డాక్టర్ చేయాలి, అక్కడ చేయాలనుకున్నావు అనుకోండి, జీవితం నీ గుండెల మీద కుప్పడిగా మార్చబడుతుంది. మొక్కుబడి చెల్లించడానికి మందిరానికి వచ్చింది అన్న. ఏ బాధతో దేవుని మందిరం అడుగుపెట్టి కన్నీళ్ళు విడిచిందో అదే బాధతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దాని నింద తొలగిపోయిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవాలయంలోకి వచ్చింది. హల్లెలూయా. దావీదు కృతజ్ఞత లేక మర్చిపోయాడు తన స్థితిని.
ప్రజలు వచ్చి దేవుడు రానాయన మందిరానికి వెళ్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం మన దేశం గురించి అంటే, అప్పుడు తన స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవాలయంలో రావటానికి నాకు సంతోషం వేసింది అన్న. ఒకటి, మందిరంలోకి వస్తే కన్నీళ్లు తుడవబడతాయి. రెండోది, మనం గమనించి చదివినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వాక్యం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన ఎద్దుకు పెందలకెడ వచ్చుచూ ఉండేది. దేనికి వస్తున్నారు? దేనికి వస్తున్నారమ్మా? ఆయన మాట వినుటకు పెందలకెడ వస్తున్నారు. మనం ఎప్పుడు వస్తున్నాం? మనం ఎప్పుడు వస్తున్నాం మందిరానికి? స్కూల్కి పిల్లల్ని పెందలకెడ పంపిస్తున్నారా? సగం క్లాస్ అయిపోయిన తర్వాత పంపిస్తున్నారా? పనికి వెళ్ళేటప్పుడు మీరు పదండి, మేము కొంచెం పనులు చూసుకొని వస్తామని చెప్పేసి వెళ్తున్నారా? అందరికంటే ముందు నాకే పని కావాలని చెప్పేసి ఆఫీస్కి పెడుతున్నారా? మరి దేవాలయం అన్నప్పుడు, మందిరం అన్నప్పుడు, ప్రార్థన అన్నప్పుడు ఆర్చుకొని తీర్చుకొని కుదిరినప్పుడు వస్తున్నారే. దేవుని ప్రజలారా, ఇక నాయన ఒక తీర్మానానికి రండి. దేవుని సల్లిని పెందలక్కడ నిలబడతానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చెప్పటం కాదు, దేవుడు చూస్తాడు. పెందలక్కడ దేవుని మాట వినటానికి వస్తా ఉన్నారంట. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఏంటి? రెండో విషయం అంటే, దేవుని మాట వినపడిద్దంటే దేవుడు మాట్లాడుతూ ఉంటుంటారు. ప్రభువు తన మాటలని మందిరంలో వినిపిస్తారు. తన వాక్కుని మందిరంలో స్వరాన్ని ప్రకాశింపచేస్తాడు. ఎప్పుడైతే మందిరంలోకి వస్తావో ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన మాటలు విన్న తర్వాత నీ జీవితం బాగుపడిద్ది. ఇప్పటి వరకు డాక్టర్ల మాటలు విన్నావు, ఇప్పటి వరకు నాయకుల మాట విన్నావు, ఇప్పటి వరకు బంధువుల మాట విన్నావు, లోక మాట విని జీవితం విసిరి వేసారిపోయిందేమో దేవుని ప్రజలారా. ఒక్కసారి దేవుని మాటని, జీవము గల యేసయ్య మాటని నువ్వు వినగలిగితే, ఆ మాట విన్న శవము సమాధిలో నుంచి లేచి వచ్చింది. చప్పటి కొట్టి ప్రభుని కనపరచండి. సమాధిలో ఉన్న శవము, లాజరు బయటికి రా. ఒక్క మాట విన్న ఆ శవము జీవాన్ని పోసుకొని బయటికి రాగలిగింది. జీవముతో ఉన్న మనము యేసయ్య మాట వినగలుగుతున్నామండి. దేవుని ప్రజలారా, ప్రభు మాట వినగలుగుతున్నారా? యేసయ్య మాటను వినగలుగుతున్నారా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని జీవితాన్ని విసిగి వేసారు పోసుకొని మోసపోయిన ప్రజలారా, ఒక్కసారి మీ బ్రతుకులలో యేసయ్య మాటని వినడానికి ఇష్టపడండి. ప్రభు మాటని వినండి, యేసయ్య స్వరాన్ని వినండి. ఆ మాట వినగానే చనిపోయి కుళ్ళి కప్పు కొట్టవలసిన ఆ శరీరము జీవముతో లేచి వచ్చు. ఇంకొక విషయాన్ని మీరు గమనించండి దేవుని ప్రజలారా. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు, నడవలేని స్థితిలో ఉన్నవాడిని ఆ దేవాలయం బయట పెట్టేసి అడుక్కోరని చెప్పి చెబుతున్నారు. యవనస్తులు స్కూళ్ళకి, కాలేజీలకి వెళుతూ ఉన్నారు. మీ పిల్లలు మంచి చదువులు చదవాలని బాగా డబ్బు ఖర్చు పెట్టి మీరు తల తాకట్టు పెట్టి వాళ్ళు చేర్పిస్తున్నారు. కానీ ఆ పిల్లల స్నేహాలు ఎవరితో ఉన్నాయి? లేదంటే మీరు పనుల కోసం, ఉద్యోగాల కోసం, లేదంటే అక్కడక్కడ జీవనోపాధికి వెళ్ళే పరిస్థితులలో మీ స్నేహము ఎవరితో ఉన్నది? ఈ వ్యక్తి స్నేహం ఎవరున్నారంటే నలుగురు స్నేహితులు ఉన్నారు. ఆ నలుగురు స్నేహితులు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి దేవాలయం ముందు పడేస్తున్నారు, కానీ దేవాలయంలో పడేయట్లేదు. బాబా దేవాలయంలో పడేస్తాం, దేవుని అడుక్కో, దేవుని ప్రతిమలు అడుక్కో, నీ బ్రతుకు మార్చబడితే ఎంతకాలం ఒకళ్ళ చేతి నీడలో బతుకుతావు, వాళ్ళు భిక్షం అడుగుతామని వాళ్ళు అనలా. సరే ఈ భిక్షగాడైనా, రా బాబా నన్ను ఇక్కడ ఎందుకు పడేస్తున్నారు, తీసుకెళ్ళి మందిలో పడేయండి, నేను ప్రభుని వేడుకుంటానని ఎత్తను అడగల. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ దేవాలయములో దేవుని వాక్యం లేదు. ఆ దేవాలయంలో దేవుని స్వరం వినపడటం లేదు. వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అందువలన ఈ భిక్షగాడికి మంచి సంపాదన దొరుకుతుంది. అక్కడ ప్రతి దినము
చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 2వ వాక్యం. ప్రతి దినము తలలెత్తండి. ఎప్పుడు వెళ్తున్నాడు అతన్ని? మీరు చర్చికి ఎప్పుడు వస్తారు? ఆదివారం వస్తారు, అంతేనా? ఆదివారమే కదా. మిగతా రోజులకి ఎప్పుడన్నా వస్తున్నారా? అమ్మా, బుధవారం ఇంకా శనివారం. అంటే ప్రతిదినం రారు కదా, ప్రతిదినం రారు. ఆరాధన జరిగే కార్యక్రమాలు పాలు పొందుతారు, ప్రతిరోజు రారు. మరి ఇక్కడ ప్రతి దినము ఆ వ్యక్తిని దేవాలయం దగ్గరకు చడుక్కుంటున్నాడంటే ఆ దేవాలయంలో ప్రజలు వస్తూ పోతూ ఉన్నారు. ప్రతిదినం వస్తున్నాడు. ఇంకెక్కడికి పోవటంలా, ఎక్కడికి పోవట్లా. ఆదివారం చర్చి దగ్గరికి, శుక్రవారం మసీదు దగ్గరికి, శనివారం గుడి దగ్గరికి, మిగతా బస్టాండ్ దగ్గరికి కాదు, ప్రతిరోజు దేవాలయం దగ్గరకు వస్తున్నట్టే ఆ దేవాలయం దగ్గర జనులు ప్రతిరోజు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వ్యాపార లావాదేవీలు చేసుకుంటానికి వస్తున్నారు కాబట్టి. వాళ్ళు వ్యాపారం బాగా జరిగేసరికి ఇప్పుడు భిక్షం వేసిపోతున్నారు. ఆ మందిరంలో వాక్యం లేదు, ఆ మందిరంలో ప్రార్థన లేదు. అందుకని ఆ వ్యక్తి దేవాలయం ముందు కూర్చొని అడుక్కోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవాలయంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని తన బ్రతుకు మార్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఇష్టపడతలేదు. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితంలో మీ కొరకు ప్రార్థన చేసి మీకు దేవుని మాటలు వినిపించి దేవుని ఎదుటి మిమ్మల్ని నిలబెట్టగలిగిన సేవకులు మీ కొరకు ఉన్నప్పుడు మీరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసేసి లోకాసుల వైపు, లోక పోకడల వైపు ఎందుకు వెళుతున్నారు? ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో మీ సేవకులు మీ దగ్గరే ఉంటారు, మీరు ఎప్పుడు వచ్చిన మందిలో ఉంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. కానీ దేవాలయంలో సేవకులు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అందుకని ప్రతిదినం అక్కడే ఉంటారు. మీరు ఆరాధన జరుగుతున్న రోజు వస్తారు, మిగతా రోజు రారు. ఆ భిక్షగాడికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతిరోజు అక్కడే వేడు. అంటే మందిరంలో ఏమీ లేదంటే దేవుని వాక్యము లేదు. ఈ రోజున నీవు యేసు రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నూతనపరచబడి, క్రీస్తు పోలికగాను మార్చబడినట్లుగా, వాక్యము చేత నువ్వు మొదటి స్నానం చేయబడినట్లుగా ఈ వాక్యము చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావా? కల్పనా కథల వైపు, దుర్బోధన వైపు, నీకు అనుకూలమైన బోధ వైపు తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితంలో వాక్యం సర్వశక్తులకు మిమ్మల్ని నడిపించగలిగినప్పుడు, మీరు ఆ ఉపదేశ క్రమంలో నిలిచినప్పుడు మీరు క్రీస్తు పోలికగా మార్చబడతారు. మీకు అనుకూలమైన బోధ చేశారనుకోండి, మీరు పరలోకి వెళ్ళరు, ఈ లోకంలో బ్రహ్మాండంగా ఉంటారు, నరకాగ్నిలో పడిపోతారు. మీకు నొప్పించిన, బాధ కలిగిన క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని మీకు ఉపదేశ క్రమం చేసినప్పుడు, మీరు ఆ ఉపదేశానికి లోబడి ఆ ఉపదేశ క్రమంలో మీరు నిలిచినప్పుడు మీరు ఎక్కడ ఉంటారంటే ప్రభుతో యుగాలు నివసిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితంలో పెందల కడని దేవుని మందిరానికి వస్తే ప్రభు నీతో మాట్లాడతాడు, నీ మాటలు వింటాడు, నీ సమస్యలకైనా పరిష్కారాన్ని చూపిస్తారు. కనుక మీ ఆత్మీయ జీవితాల్లో ఉపదేశ క్రమంలో నిలవటానికి ఇష్టపడి ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. సేవకులు చెప్పిన మాటకు లోబడండి. సేవకులు చెప్పిన మాట ప్రకారం ప్రార్థనాపూర్వకంగా మీరు నడవగలిగితే మీ ప్రాణాత్మ దేహాలు నూతనపరచబడతాయి, పరిశుద్ధపరచబడతాయి. మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నో మీ కుటుంబంలో నెమ్మది కలిగిద్ది. మీరు క్రీస్తు పోలికగా మార్చబడతారు, ప్రభుతో యుగాలు నివసిస్తారు. ఇంకో మాట మనం గమనించి చదివినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వాక్యం. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి
తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. తాము నీతిమంతులమని అనుకోనే ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ఒకటి, నీ కన్నీళ్లు తుడవబడాలంటే దేవుని మందిరంలోకి రావాలా. రెండవది, నువ్వు ప్రభు ఎదుట నిలబడాలి అంటే, క్రీస్తు పోలిక మార్చబడాలంటే వాక్యం అంటానికి మందిరంలోకి రావాలా. మూడవది, నీ ఇంటికి నువ్వు చేర్చబడాలి అంటే దేవాలయంలోకి రావాలి. ఇక్కడ మనకు ఒక తాత్కాలికమైన నివాసం ఉంటుంది, కానీ ఇది మనకి తాత్కాలికమైన నివాసం కాదు. ప్రభు చెప్పాడు, ఇదిగో నా తండ్రి అంటే అనేకమైన నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెబుతాను, నేను మీకు నివాసములు సిద్ధపరచు వెళ్తున్నాను. అవి సిద్ధపడిన వెంటనే నేను మేఘాలుడి వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు మేఘాలు నన్ను ఎదుర్కొంటారు, మనమందరమే అక్కడ యుగయుగాలు నివసిస్తాం. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రారంభించాడు ప్రార్థన, కానీ ముగింపు లేదు. ఈ వ్యక్తి ప్రార్థన ఎప్పుడు ప్రారంభించాడో తెలియదు, కానీ ముగింపు ఉన్నది. దేవా, పాపినైన నన్ను కరుణించుము. దేవా, పాపినైన నన్ను కరుణించు. మీరు అనొచ్చు, అయ్యా మేము బాప్తిజం పొందాం, రక్షించబడ్డాం, ప్రభు వల్ల పాలు పొందుతున్నాం, ఉపదేశ క్రమంలో ఉన్నాం, మేమెక్కడ పాపులం అని చెప్పేసి. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ప్రార్థన చేయకపోవటం పాపం, ఆజ్ఞ అతిక్రమణే పాపం. చాలండి. ఇంకా బాప్తిసం పొందక ముందు పాపాలు వేరు, బాప్తిసం పొందిన తర్వాత పాపం వేరు. బాప్తిసం పొందక ముందు అనే పాపాలు లోక సంబంధమైన, శరీర సంబంధమైన. బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత చేసే పాపాలు వేరు. ప్రార్థన చేయకపోవటం పాపం, ఆజ్ఞ అతిక్రమణే. ప్రభువు చెప్పాడు చేయాలి, చేయకపోతే అది పాపం అయిపోద్ది. దేవా, పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఈ రోజున అనేకుల జీవితాలలో ప్రార్థన చేస్తారు, ఎందుకు ప్రార్థన చేస్తారో తెలియదు. ప్రార్థన ప్రారంభిస్తారు, ఆ ప్రార్థనకి ముగింపు ఉండదు. ప్రార్థన ప్రారంభిస్తారు, ఆ ప్రార్థనకు ముగింపు ఉండదు. కొన్నిసార్లు ప్రార్థన చేయమని చెబుతుంటారు, వీళ్ళేం చెబుతారో వాళ్ళకి తెలియదు, వాళ్ళేం ప్రార్థన చేస్తే అర్థం కాదు, మొత్తానికి ఆ ప్రార్థన ఏమైంది అర్థం కాదు. కానీ ఈ శుంకర ఒకటే మాట అన్నాడు, దేవా, పాపినైనా నన్ను కరుణించాయా అన్నాడు. అతనికంటే అతను నీతిమంతుడిగా తెచ్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఏ ఇల్లు? ఇక్కడ ఇల్లు కాదు, ఇక్కడ తాత్కాలికమైన ఇల్లు. అంటే ఆ వ్యక్తి అప్పటి వరకు తన ఇంటికి వెళ్ళాలా. ఈ రోజున దేవాలయంకి వచ్చి, దేవుని మందిరంకి వచ్చి నీవు నీ కుటుంబంలో నీ సంతోషంగా గడపగలుగుతావు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, కుటుంబానికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం, కుటుంబంలో ఉన్న ఆ దరిద్రత, కుటుంబంలో ఉన్న శాపం, కుటుంబాన్ని పట్టి పెడుతున్న చీకటి అంధకార శక్తులతో కుటుంబంలో అడుగుపెట్టి నివసించాలంటే భయం. దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మీ ఇంటికి సంతోష గానాల చేత తీసుకువెళ్ళునుగాక. మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రత, శాపం గడిచిన నెలలో పోయి ఈ నెలలో దీవెన కలుగునుగాక. ఈరోజు మీ కుటుంబాలలో సంతోషంగా మీరు నిద్రపోతారు. మీ కుటుంబాలలో సంతోషంగా ప్రభుని స్తుతించగలుగుతారు. మీ కుటుంబాలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రశాంతంగా గడపగలుగుతారు. కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి మీ గృహాలను చేర్చుచూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలను, నేను భక్తుడిని, నేను పరిశుద్ధుడిని, నేనే పాపం చేయలేదని చెప్పేసి ఆ భ్రమలో ఉండవద్దు. బాప్తిసం పొందక ముందున పాపాలు వేరు, బాప్తిసం పొందిన తర్వాత ఆత్మీయులు చేసే పాపాలు వేరు. నేనే పాపం చేయట్లేదని చెప్పేసి ఆ భ్రమ నుంచి ప్రక్కకు వచ్చి వాక్యపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమి ఉన్నదా ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో అని నువ్వు ప్రభుని అడగగలిగితే, యేసయ్యని అడగగలిగితే, కనికరిగబడిన దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన మనసుని ఇస్తాడు, నూతన అభిషేకాన్ని ఇస్తాడు. నువ్వు నూతన పరచబడతావు, క్రీస్తు స్వరూపులకి, క్రీస్తు పోలికగా రాబడతావు. నేను భక్తుడిని, పరిశుద్ధుడని భ్రమలోంచి ప్రక్కకు వచ్చేసేసి దేవుని వాక్యపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా ప్రభుని వేడుకోనండి.
పశ్చాత్తాపడండి. దేవుని వేడుకుంటే కనికరము కలిగిన దేవుడు చేస్తానన్న కీడు చేయక ఆయన మనసు మార్చుకొని పశ్చాత్తాపడితే పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. కనుక దేవుని ప్రజలారా, దేవాలయములకు వచ్చిన మీరు ఏదో వచ్చాం పోయామని అనుకోకుండా ప్రార్థన నేర్చుకోనండి. ఎందుకంటే జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారునితో నిలబడటకు శక్తి గలవారైనట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెళకుగా ఉండండి. ఈరోజు ప్రార్థన అంటే అదొక అలవాటు అయిపోయింది, కానీ ఆసక్తి లేదు. యూట్యూబ్ ఆన్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉండి ప్రార్థన స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ప్రార్థనలో బైక్ మీద వెళ్తానే ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఆన్లైన్ ప్రార్థనలో ఏం చూపిస్తారు, అక్కడ ఆన్లైన్ ప్రార్థన చేస్తే వంట చేసుకుంటూ ఉంటుంది. ఏంటంటే ప్రార్థన. అది ప్రార్థన. ఈ పాపాలు కడగబడి నూతన పరచబడి ప్రభు దగ్గర చేర్చబడే ప్రార్థన అది కాదు. జరగబోయే వీటినెల్లో తప్పించుకొని మనిషి కుమారుడితో నిలబడి శక్తి గలవారు ఉన్నట్లుగా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయంటే పనులన్నీ ప్రక్కన పెట్టి లోకాన్ని విడిచిపెట్టేసరికి వ్యక్తిగతంగా యంత్రాన్ని ఎప్పుడైతే ప్రార్థనలో గడపగలుగుతావో ఆ ప్రార్థన ప్రభు దగ్గర చేర్చగలిగింది. యేసు ప్రభు కూడా తను అప్పగింపబడే రాత్రి చివరి గడియలలో కూడా శిష్యుల్ని మీరు ఇక్కడే ఉండండి, నా కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి ఆయన కొంత దూరం వెళ్ళి ఏకాంతముగా వ్యక్తిగతముగా, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా ఎదురు తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పేసి ఏకాంతంగా ఒక్కడే ప్రార్థన చేసుకున్నాడు యేసు ప్రభు. అటువంటి ప్రార్థనలు నేర్చుకొని అటువంటి ప్రార్థనలు ఎదగగలిగితే నీలో ఉన్న మరణం నిరర్ధకమైంది. నీ మట్టి దేహం మహిమా శరీరంగా మార్చబడింది. మట్టి దేహాలలో మహిమా శరీరం కుమ్మరించబడి క్రీస్తును ఎదుర్కోవటానికి నువ్వు లేపబడతావు. ఏదో వచ్చావు, వాడు ప్రార్థన చేస్తున్నాడు, మనం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ బిజీలో నువ్వు ఉంటూ ప్రార్థన కలిపితే ప్రభు దగ్గరికి చేర్చబడాలి. దేవుని ప్రజలారా, ఈ సెప్టెంబర్ 1వ రోజున దేవుడు మీతో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. మీ కన్నీళ్లు తొడవబడును గాక, మీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడును గాక. కనుక దేవాలయానికి వచ్చిన మీరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రభుని వేడుకోండి. పశ్చాత్తాపడగలిగితే నూతన పరుస్తాడు, తనతో యుగాలు నివసించినట్లుగా మనల్ని తీసుకువెళ్ళును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, ఈ నెల ప్రారంభంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు దర్శించండి, నూతనపరచండి, నూతన కార్యాలు చేయండి. ఈ నెల వాగ్దానాన్ని నెరవేర్చండి. సర్వశక్తిమంతుడా, నీ నామ స్తుతించబడినట్లుగా ఈ నెలంతా కుటుంబాలలో కృపా క్షేమాల చేత, నీ రాకడ ఆలస్యమైతే కృపా క్షేమాల చేత నడిపించి సహాయము తెచ్చండి. వినిన మాటలని మా హృదయాలలో స్థిరపరిచి ఫలింప చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి కృతజ్ఞుని. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దైవ సేవలు కూడా ప్రత్యేకమైన